ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను ఆఫీస్కి రావద్దు అని చెప్పాను కదా. మీరు రావద్దు అంటే నేను రాకుండా ఉంటానా అత్త? మీకంటే ముందే వచ్చాను. ఎంత పొగరే నీకు! నా మాటే లెక్క చేయవా? చూడు నిన్ను ఏం చేస్తానో. ఏయ్, నిన్ను పందెంలో నన్ను ఓడించి ఇంట బయట నా పరువు తీసింది చాలక మళ్ళీ ఆఫీస్లో తయారయ్యి నా చైర్లోనే కూర్చుంటావా? చంపేస్తాను నిన్ను, చంపేస్తా. చావవే. వదలండి మేడం, చావు. వదలండి మేడం. నేను సీత మేడం ని కాదు, నన్ను వదలండి మేడం. చావు. వదలండి మేడం. హెల్ప్, హెల్ప్. ఏమైంది? మహాలక్ష్మి మేడం నా పీకపిస్ కి చంపేయడానికి ట్రై చేశారు సార్. మా పిన్ని ఎందుకు అలా చేసింది? ఏమో సార్. అదిగో మేడం వస్తున్నారు, కాపాడండి సార్. ఏంటి మహా, నువ్వు ఈ అమ్మాయి గొంతు పట్టుకున్నావా? సీత ఎక్కడా? సీత ఇంట్లోనే ఉంది కదా పిన్ని. లేదు, తను ఇక్కడికొచ్చింది, నా చైర్లోనే కూర్చుంది, నన్ను ఎదిరించి మాట్లాడింది. ఇందాక మీ క్యాబిన్ లో ఉంది నేనే మేడం. ఫైల్స్ పెట్టడానికి వచ్చాను. నువ్వు కాదు సీత, నేను చూశాను. నువ్వేదో భ్రమలో ఉన్నావు మహా. సీత అనుకొని తన గొంతు పట్టుకున్నావు. భ్రమ కాదు జన, నేను పట్టుకుంది తనని కాదు, సీతను. అది లోపలే ఉండి కనికట్టు చేస్తోంది. ఏంటి పిన్ని ఇది? ఇలా రండి. లేదు రామ్, నేనే చూశాను. పిన్ని ప్లీజ్ ప్లీజ్ రండి, రండి నా మాట ప్లీజ్. విను. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ వర్క్. సీత ఎక్కడ పిన్ని? చూపించండి. నేను ఇందాక చూశాను రామ్. అది ఇల్యూజన్ మహా. సీత ఇంట్లోనే ఉంది. నువ్వు అనవసరమైన పిచ్చి ఆలోచనలు మానుకో. అంటే సీత ఇక్కడికి రాలేదా? లేదు పిన్ని, నువ్వేదో స్ట్రెస్లో ఉన్నావు, అందుకే నీకు అలాంటి ఇల్యూషన్స్ వస్తున్నాయి. మొన్న మన వెడ్డింగ్ యానివర్సరీలో జైల్లో ఉన్న విద్యాదేవి ఇంటికొచ్చింది అని గొడవ చేశాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న సీత ఆఫీస్కొచ్చింది అని గొడవ చేస్తున్నావు. నువ్విలా చేస్తుంటే స్టాఫ్ అందరూ నీకు పిచ్చి పట్టిందని అనుకుంటారు మహా. రిలాక్స్గా ఉండు పిన్ని, ఏ స్ట్రెస్ తీసుకోవద్దు, ఏది ఎక్కువగా ఆలోచించొద్దు. మొన్న మన పెళ్లి రోజు పోయిన పరువు చాలు మహా. మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. ఆఫీస్ పని మీద కాన్సంట్రేట్ చేయి. చెప్పు మహా. ఎక్కడున్న వర్చన? ఇంట్లో. ఇంట్లో ఆ సీత ఉందా? ఎందుకు మహా? ఉందా లేదా? ఉన్నట్టుంది మహా. ఉన్నట్టు లేనట్టు కాదు. సీత ఉందా లేదా అని చూసి కరెక్ట్గా చెప్పు. అది ఏంటత్తా చిన్నత్తకు ఫోన్ చేసి నా గురించి అడుగుతున్నావు? ఆఫీస్లో నా అవసరం ఏదైనా పడిందా? నాతో ఏదైనా పనుంటే చెప్పండి అత్తా, మీకోసం రెక్కలు కట్టుకుని మరీ ఆఫీస్లో వాలిపోతాను. నీకు నిజంగా రెక్కలున్నాయే. మర్యాదగా చెప్పు. ఇందాక నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా? నేను ఆఫీస్కి రావడం ఏంటత్తా? పగటి కలలు ఏమైనా కన్నావా? నిన్ను ఆఫీస్లో నా క్యాబిన్లోనే చూశానే. నేనేమైనా దేవతనా లేదా దయ్యాన్నా ఒకేసారి రెండు చోట్ల ఉండడానికి? జైల్లో ఉన్న విద్యాదేవిని ఇంటికి తీసుకొచ్చిన దానివి. ఇంట్లో ఉన్న నువ్వు ఆఫీస్కి రావడం ఒక లెక్క. ఆ లెక్క వేరత్తా. నీ మీదొట్టు, ఈ రోజు నేను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. కావాలంటే చిన్నత్తయ్యని అడగండి.
అవును మహా, ఇందాకటి నుంచి సీత ఇంట్లోనే ఉంది. హ, విన్నారు కదా, ఇప్పుడు మీ అనుమానం తీరిపోయిందా? నాకు విషయం అర్థమైందత్తా, మీరెప్పుడూ నా గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే ఎక్కడ చూసినా మీకు నేనే కనిపిస్తున్నాను. నీ గురించి ఆలోచించటం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? అయితే మీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది. అందుకే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. త్వరగా మంచి డాక్టర్కి చూపించుకోండి, లేకపోతే పిచ్చెక్కిందని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. నీ బోడి సలహా నాకు అవసరం లేదు. పెట్టే ఫోన్. ఛ, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? సీత నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తోంది. త్వరగా దానికి చెక్ పెట్టాలి. సాంబన్నా, షూటింగ్ స్టార్ట్ చేయాలి. యూనిట్ ఎక్కడా? అదిగో వచ్చేసారమ్మా. డిఓపి గారు, మేడం, ఇక్కడ హీరో హీరోయిన్స్ ఉంటారు. మనం ట్రాక్ ఇక్కడ పెడదాము. మానిటర్ అక్కడ ఇవ్వండి. ఓకే మేడం. మైక్ ఇవ్వండి. మిగిలిన లైటింగ్ సంగతి మీరు చూసుకోండి. ఓకే మేడం. సాంబన్నా, అమ్మా. మేకప్ వాళ్ళు వచ్చారా? వచ్చారమ్మా. స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చాడమ్మా. మంచిది. ఆ, త్వరగా అది అక్కడ పెట్టండి. సీత, ఏంటిదంతా? యాడ్ షూటింగ్ మామా, వీళ్ళంతా షూటింగ్ యూనిట్. మన ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతుందా? సినిమా కాదు బాబాయ్, నా చీరల ప్రమోషన్ కోసం ఒక యాడ్ ఫిల్మ్ తీయబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.